మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఉంటే ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదు అని 108 ఉద్యోగులు ఆగ్రహించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట 108 ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తమ సమస్యలను పరిష్కరించి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ 108 ఉద్యోగులు గుంటూరు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతుంది. మనతో 108 ఉద్యోగులు ఉన్నారు. అసలు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మా ప్రధాన డిమాండ్లు మేము గత 18 సంవత్సరాల నుంచి ఈ సర్వీసులో ఉద్యోగులుగా కొనసాగుతున్నాం. ఏదైతే సర్వీసు 108 సర్వీసు 2005 నుంచి నిర్వర్తిస్తున్న విధులు, అలాగే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఇప్పటి వరకు ఉద్యోగ భద్రతని ప్రధానంగా మేము గవర్నమెంట్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాగే 108 ఉద్యోగులుగా మనోవేదన గురవుతూ సర్వీసు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, అలాగే మేనేజ్మెంట్లు మారుతూ ఉన్నాయి, కానీ మా ఉద్యోగులను పట్టించుకున్న నాదుడే లేకుండా పోయింది. అయితే మేము ఒకటి ప్రధానంగా ఉద్యోగ భద్రత డిమాండ్ చేస్తున్నాం. 8 గంటల పని విధానం, అలాగే స్లాబ్ విధానం అప్డేట్ చేయాలి. అలాగే వెయిటేజీ గవర్నమెంట్ వారు ఇచ్చే నోటిఫికేషన్లో మా ఈఎంటీ పైలట్లందరికీ వెయిటేజీ అమలు చేసి దీనివల్ల ఉద్యోగులుగా మేము నష్టపోతూ ఉన్నాం. మేము గవర్నమెంట్ వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. గత 18 సంవత్సరాల నుంచి రేయనగా పగలానికి ఈ సర్వీస్ కొనసాగిస్తున్నాం. మా యందు దయ ఉంచి మా ఉద్యోగులు జీవితాల్లో వెలుగులు నింపాలని గవర్నమెంట్ వారిని కోరుతూ ఉద్యోగ భద్రత కల్పించమని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 12 గంటలు సార్, ఎటువంటి వైద్య ఆరోగ్య శాఖలో కూడా ఇప్పటివరకు కూడా ఏ షిఫ్ట్లో కూడా ఎవరు 12 గంటలు పనిచేయట్లేదు. మేము రాత్రి అనక పగలనక 12 గంటలు రోజుకి 2 షిఫ్ట్లో పనిచేస్తున్నాం. దయచేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేయండి. అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది ఎంతోమంది కరోనా టైంలో కూడా ఫ్రంట్ వారియర్స్గా ఉండి ఫస్ట్ కరోనా పేషెంట్ వస్తే మేము 108 ఉద్యోగులుగా మేము వాళ్ళ ముందుకెళ్ళాము. దయచేసి మాకు పారామెడికల్ వెయిటేజీ కల్పించండి. పక్క రాష్ట్రం తెలంగాణలో మొదలైన 108 వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశాల్లో కూడా నలుమూలలా విస్తరించింది ఇప్పటికీ. కానీ మన రాష్ట్రంలో ఇప్పటివరకు జీవో కానీ ఎటువంటి సర్క్యులర్ లేదు. ఎంత పని చేసినా సరే అదే జీతం. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా స్లాబ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ స్లాబ్ విధానం వల్ల ఏంటంటే పైకి కనపడటానికి ఏంటంటే 30,000 32,000 చెప్తున్నారు. కానీ ఆ 30,000 జీతం అందరికీ వస్తుందా? రాదు. 5 years లోపు, 5 years అబో, 10 years అబో. ఇదంతా ఎందుకంటే చేసేదంతా ఒకటే పని. అలా స్టాఫ్ సిస్టమ్ తీసేసి అందుకే ఒకే రకమైన జీతం ఇవ్వండి. అదే కాకుండా కంపెనీ మారినప్పుడు మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ రావట్లేదు. అట్ ది సేమ్ టైం రిక్రూట్మెంట్ కూడా మేము ఛాన్స్ లెటర్లు ఇచ్చాం. కూడా ఏమని ఇచ్చాము? 108లో సిబ్బందిని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఒక జీవో ప్రకారం కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మేము రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పాం. ఇప్పటికి దగ్గర ఒక 10-15 సార్లు రిక్రూట్మెంట్ జరుగుతుంటుంది. కంపెనీ వస్తుంది, రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ ఎంప్లాయీస్ జీవితాలు అలాగే ఉండిపోతున్నాయి. 108 ఎంప్లాయీని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఒక ఆర్డర్ ప్రకారం ఒక RRR రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా రిక్రూట్ చేసుకుంటే రేపొద్దు మేమైనా పోరాడటానికి మాకు చిన్న అవకాశం అనేది ఉంటుంది. మా డిమాండ్స్ని కూడా వెంటనే ఈ ప్రభుత్వం నెరవేర్చాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా 108 ఉద్యోగులు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.